కొత్తగా దాన్ని చూసామన్న పుట్టినయేమో మనకు తెలియదు. అది అట్లా పుట్టి ఉంటే అట్లా పుట్టిన దానికి అప్పులు ఇస్తే మీరు అన్నట్టు సంఘాలలో రాజకీయ పలుకుబడి ఉంటుంది ఖచ్చితంగా. అవును ఉంటది. ఏది సొసైటీల్లో గ్యారంటీ. అంటే సొసైటీ చైర్మన్ అయితే కదా. అన్ని ప్రభుత్వం నియమించదు, అన్నీ కూడా ఎన్నికలే, స్థానిక ఎన్నికలే జరుగుతాయి కోఆపరేటివ్ దాంట్లో. అవును అవును. ఒకవేళ ఎన్నిక జరగకపోతే అధికారిది బాధ్యత. అక్కడ ఎన్నిక జరగకపోతే అధికారులు అదే అనేది ఏకగ్రీవాలే అవుతాయి. అవతల పోటీకి సరిపడా లేకపోతే ఇప్పుడు సొసైటీ అంటే ఒక 100 మంది సభ్యులు ఉన్నారు లేదా 500 మంది సభ్యులు ఉన్నారు. వీళ్ళు ఎవరు చేసినా సరే యాజ్ ఫర్ ఆర్బీఐ నామ్స్ చేయాలి, లేకపోతే క్రిమినల్ కేసులు పెడతారు ఆటోమేటిక్గా. ఇందులో ఎక్కడ ఇదేముండదు. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కదంటే కాగితం ఇయ్యి అంటారు. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఏం లేదు ఇక్కడ. కోఆపరేటివ్ సొసైటీస్ అనేటటువంటిది ఖచ్చితంగా కోఆపరేటివ్ సొసైటీస్ కానీ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ప్రకారం నడవాలి. లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేసే అధికారం ఎప్పటికి ఉంటుంది. ఎగ్గొట్టేవి ఉండవని నేను చెప్పను, ఎగ్గొట్టేవి ఉంటాయి, వాళ్ళ మీద కేసులు ఉంటాయి, వాళ్ళది స్వాధీనాలు ఉంటాయి. ఇవన్నీ ఒక నిరంతర ప్రాసెస్. ఇది టోటల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయడానికి ఉండదు అంటున్నా నేను. ఇది ఒక ఆర్గనైజ్డ్. రాజకీయ కోణంలో చూసినప్పుడు ఒక లిక్కర్ స్కామ్ వ్యవహారం ఓకే అది అయిపోయింది తేలిపోయింది అని నేను అన్నగాని మొన్నటి వరకు ఉన్న స్పీడ్ చూసుకుంటే ఇప్పుడు కాస్త తగ్గింది. ఓకే అది చట్టం తన పని తాను చేసుకుపోద్ది అనుకున్నట్టు ఈ లోపల ప్రజల్లో ఉండడానికి ఇలాంటి కుంభకోణాలను తెర మీద తీసుకొస్తున్నారు. అంటే 1 by 1 మొన్న మధ్యనేది ఇసుకదేదో వస్తుందని అనుకున్నాను నేను. యాక్చువల్గా మధ్యలో ఇసుకలో భారీ కుంభకోణం జరిగింది, అది కూడా కోట